ఎందుకు రచించుకోవాలి రాజ్యాంగం? వాళ్ళు అడిగితే ఏమైతే రాజ్యాంగానికి అసలు రాజ్యాంగానికి పానం ఉందా? ఆ బుక్కును పట్టుకొని రాజ్యాంగం అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది రాజ్యాంగానికి పానం ఉంది, రాజ్యాంగానికి జీవం ఉంది. రాజ్యాంగంలోని పుస్తకంలో ఉన్న ప్రతి కాగితంలో నీ చరిత్ర ఉంది, నీ జీవితం ఉంది, నీ భవిష్యత్తు ఉంది, నీ తలరాత ఉంది. మీ తాతకా నుంచి పుట్టబోయే బిడ్డ వరకు నీ భవిష్యత్తు అంతా దాంట్లో రాసుకొని ఉంటే దాన్ని కాపాడుకోవాలని అడిగారు కదా మనం, అవునా లేదా? కాబట్టి ఎట్లా తెలిసిందో లిటిల్ సైన్స్ విద్యార్థులకు కానీ నిజంగా ఈ సోయి అందరికి ఉండదు, ఈ జ్ఞానం అందరికి ఉండదు. మీకు పేరున సల్యూట్ తెలియజేస్తున్నా, సలాం తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క విద్యార్థి ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకుందామని మీరు తిరిగినటువంటి మీరు ఇచ్చిన స్లోగన్ చూస్తే నిజంగా నాకు చాలా స్ఫూర్తి నింపింది. మరి రాజ్యాంగం రక్షించుకోవడానికి మీరు చాలనిపించింది. ఇంకా ఇంకొక విషయానికి వెళ్దాం. మతం లేని రాజ్యం కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హిందువేంద్ర, ముస్లిం ఏంద్ర, క్రైస్తవుడు ఏంది, జైనులేంది, ఆ హిందువైనా ముస్లిం అయినా క్రైస్తవుడైనా అందరూ మన ప్రజలే. భరతమాత కడుపులో పుట్టిన వాళ్ళే, భారతమ్మ ఒడిలో పుట్టిన వాళ్ళే, భారతమ్మ గర్భం నుంచి ఇచ్చుకొని పుట్టిన వాళ్ళే. కాబట్టి మనం భారతీయులమనని కానీ నాది హిందూ మతం అని, నాది ముస్లిం మతం అని, నేను జైన్ అని, నేను క్రైస్తవుని అనొద్దు. కాబట్టి అన్నవాడేమన్నట్టుంటే వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు. మన రాజ్యాంగంలో రాసించి మతపరమైన రెచ్చగొట్టి ఉపన్యాసాలు చేస్తే చర్య తీసుకోవచ్చని, మతపరంగా ప్రజల్ని విడదీస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చని భద్రంగా మనకు రాసిస్తే 70 సంవత్సరాల తర్వాత గోత్రా లాంటి సంఘటనలు, రైలు పెట్టెల్ని దానం చేసిన సంఘటనలు, పట్టణాల్లో ముస్లింలు ఇంట్లో లేసి అంటించిన సంఘటనలు, క్రైస్తవుల చర్చల మీద దాడి చేసిన సంఘటనలు, అటు హిందువుల మీద కూడా దాడులు జరిగిన సంఘటనలు చూస్తే మనం మత సామరస్యతో ఉండే దేశాన్ని సాధించమా? ఒక్కసారి మన 2 చెవులు కొంచెం ఎన్నికలు వచ్చినప్పుడు, ఓట్లు వచ్చినప్పుడు కొంచెం బేట పెట్టి చూస్తే, బేట అంటే చెవులు కోసుకొని బేట కాదు, కొంచెం బేట ఇంటే రాజకీయ నాయకుల నుంచి, ప్రజలారా మనమంతా హిందువులం అంతా ఒక దిక్కు, హిందువులందరూ ఒక దిక్కు ఓటేసుకోవాలా అంటాడు నాయకుడు వచ్చి. ఇంకో నాయకుడు వస్తాడు, మనమంతా ముస్లింలంతా ఒక దిక్కు ఓటేసుకోవాలంటాడు నాయకుడు వచ్చి. ఇంకో నాయకుడు వస్తాడు, మనమంతా క్రైస్తవం, నేను ఎక్కడ చెప్తానో మీరు అక్కడ ఏడ్చుకోండి ఓటు అని చెప్పిపోతారు ఆయన. కానీ ఈ 3 నాయకులు వచ్చి మనమంతా హిందువులం కాబట్టి హిందువులందరికీ ఉద్యోగాలు ఇస్తున్నాం అని ఏ ఒక్కడు చెప్పాడు. ఇప్పుడు సపోర్ట్ ఉంటాం. హిందువులందరికీ ఉచిత బియ్యం ఇస్తున్నాం, హిందువులందరికీ ఉచిత వైద్యాన్ని ఇస్తున్నాం, మీకు అందరికీ హిందువులకు నేను ధరలు పెంచను ఇస్తాం అని మాత్రం ఎవడు చెప్పాడు. హిందువులందరికీ భూమి ఉంది మన దగ్గర, ఎకరాలు, ఆ ఎకరాల భూమి రండి హిందువులు ఒక్కొక్కడు రండి, ఏదైతే మన టేబుల్స్ కూడా కొలత పెట్టి ఒక్కొక్క హిందువుకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇంతవరకు ఏ నాయకుడు చెప్పలే. చెప్పిండా? ఎవరు చెప్పినా చెప్పండి. ఇక్కడ ఉంటే రామన్ సార్ అడగ సార్ చెప్పిండే నాయకుడు హిందువులకు భూమి ఇస్తామని చెప్పక ఏ నాయకుడు చిన్నవా రామన్ సార్ ఏంటి అంటే ఇంకెవరికి అంటే అర్థమేందంటే ఓట్ల కాడ ధ్యాసకొచ్చే హిందువుడు, ఓట్ల కాడ ధ్యాసకొచ్చే ముస్లింలు ఉద్యోగం కాడ ఎందుకు ధ్యాసకరాకూడదు, విద్య కాడ ఎందుకు ధ్యాసకరాకూడదు, మన భూమ కాడ ఎందుకు ధ్యాసకరాకూడదు, మన వలసపోతున్న కార్మికుల్ని అడ్డుకోవడం కాడ ఎందుకు ధ్యాసకరాకూడదు, మన అమ్మకి పని లేకపోతే ఉపాధి హామీ పని కల్పించే కాడ ఎందుకు ధ్యాసకరాకూడదు, మన అన్నకు ఉద్యోగం రాకపోతే డిగ్రీలు పట్టాల మంది బస్తాలు వస్తుంటే అడ్డోటాలు పిలిచి అరే నీకు ఉద్యోగం నేను కల్పిస్తానే దమ్ము ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదు, నాయకులకు ఎందుకు లేదు. కాబట్టి దాన్నే ఈరోజు మన లిటిల్ సైన్స్ స్కూల్ విద్యార్థులుగా రాజ్యాంగంలో రాసుకోనుంది. మా హక్కు మత సామరస్యత లేని రాజ్యాన్ని నిర్మించాలా, మతం లేని సమాజం కావాలా, కులమైన మతమైన అందరూ ఒకే దస్తి గుడ్డలో పువ్వు పెట్టుకొని ఒక గిన్నెల భోజనం పెట్టుకొని అన్నదమ్ములుగా కలిసి తినే రాజ్యం రావాలా, అట్లాంటి సమాజం రావాలని లిటిల్ సైన్స్ స్కూల్ విద్యార్థులు రోజు మీ నినాదం చూస్తే నాకు నిజంగా కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే ఏంద్ర పిల్లలు చిన్న ఉండరు కానీ చిన్న గురించి నాకు ఏం తెలుసు, కులం గురించి ఏం తెలుసు, నాకు భూమ గురించి ఏం తెలుసు, భూమి గురించి ఏం తెలుసు అని కొనుక్కుంటే నాకు అప్పుడు అర్థమైంది.
మీరు పేదోళ్ళ పిల్లలు, మీరు పేదోళ్ళ పిల్లలు. 50 ఎకరాల భూమి ఉన్నాడు చేతాడా? 50, 30, 3 ఎకరాలు, 3 ఎకరాలు తిట్టండి, ఎత్తండి. చూసిందా? 3 ఎకరాల భూమి, 2 ఎకరాలు, 1 ఎకరా దించండి. భూమి అంటే భూమి లేదంటే నీకు తెలవకపోవచ్చు, మీ నాయన తెలుస్తుంది భూమి ఉందో లేదా. మీ నాయన వాళ్ళు కౌలు చేస్తున్న భూమిలో నీది కాదు, అన్ని దినాన్ని గడం కట్టుకొని పోతారు కానీ నాదే అనుకోండి. లేదా నీకు భూమి లేదు కదా? లేవు ఉంది. ఓకే, ఉంది అంటే పాపం బలిసినోళ్ళు కాదు, అర్ధ ఎకరనో 5 ఎకరనో 3 ఎకరాల భూమి ఉన్నాడు, 2 ఎకరాల భూమి ఉన్నాడు. అవునా? ఇదే భారతదేశంలో టిటిల్ సార్ హై స్కూల్ గర్వం నుంచి బయటకు పోతే 30 ఎకరాలు ఉన్న ఆసామి ఉంటాడు, ఆయన ఒక పెద్ద ఫామ్ కట్టుకుంటాడు. 40 ఎకరాలు ఉన్న ఆసామి ఉంటాడు, ఆయన ఒక పెద్ద బిల్డింగ్ వేసుకుంటాడు. 50 ఎకరాలు ఉన్న ఆసామి ఉంటాడు, ఆయన అక్కడ సొంతంగా పంటలే పండిస్తుంటాడు. పంట కొనటాడు, ఆయన ఇంటికే పోతాడు. 60 ఎకరాల్లో భూస్వామి ఉంటాడు, ఆ భూస్వామి ఎమ్మెల్యే అవుతాడు, ఆ భూస్వామి ఎంపీ అవుతాడు, ఆ భూస్వామి రాజ్యాన్ని మొత్తం పెత్తనం చేస్తుంటాడు. 3 ఎకరాలు నీకు పెత్తనం చేయడానికి శాతం అయితే ఇప్పుడు నీవేమైనా పెత్తనం చేయగలవా? నీ 3 ఎకరాల పండేదంతా, ఆ పండిన దాన్ని అమ్మితే వచ్చేదంతా, వచ్చిన దాన్ని తీసుకుపోయి నీ పెట్టుబడి పెట్టేదంతా, ఎన్ని ఓట్లు కొనాలి, నీవు ఎన్నడు నిలబడాలి, ఎన్నడు గెలవాలి, ఎన్నడు కుర్చీలో కూర్చోవాలి, నీ జాతి కోసం, నీ ప్రజల కోసం, నీ